మీ అందరూ తెలుసు. ఇప్పుడు నా దగ్గర ₹1 కోటి ఉన్నాయి, కానీ నేను బ్లడ్ బ్యాంక్ రక్తాన్ని తయారు చేసుకోగలుగుతున్నా డబ్బుతోని? చేసుకోలేదు. ఎందుకంటే మనకు ఒక సందర్భంలో రక్తం అవసరపడ్డది, బ్లడ్ అవసరపడ్డది, ఎక్కడికి తెచ్చుకోవాలి మనం? బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలి. అంటే ఆ బ్లడ్ బ్యాంక్లో ఎక్కడ ఉంటుంది? ఎవరో డొనేట్ చేసిన బ్లడ్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ హ్యూమన్ రిలేషన్స్, మనకు మనీ రిలేషన్స్ కన్నా హ్యూమన్ రిలేషన్స్ లేకున్నట్టయితే మనకు ఆ బ్లడ్ అనేది రాదు. నాకు డబ్బు ఉంది, నాకు ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి, ₹1 కోటి ఇస్తానా కూడా కొన్ని సందర్భాల్లో దొరుకుతుంది. కాబట్టి డబ్బుయే మనకు జీవితం అని కాకుండా అదే మనం హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ చేసుకున్నప్పుడు ఓ నెగిటివ్ 1 కాదు 10 కూడా మనకు దగ్గరకు వస్తుంది. కాబట్టి నేనేమనుకున్నానంటే డబ్బుతోనే జీవితం ముడిపడి ఉంది, డబ్బు లేకపోతే బతకలేము, డబ్బుతోనే మనము ఉండాలి అనేది. అయితే మీకు అందరూ తెలుసు డబ్బు కొన్ని ఈ మధ్య ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయని మనం చూసినట్టయితే ఈరోజు చాలా డబ్బులు ఉన్న వాళ్ళకి రకరకాల టెన్షన్స్ ఉంటాయి తెలుసు. ఇప్పుడు నా దగ్గర ఇప్పటివరకు నా దగ్గర ఓన్లీ ₹100 ఉన్నాయి నా జేబులో. నేను ఎక్కడైనా హాయిగా తిని పడుకోగలుగుతాను హైదరాబాద్లో. కానీ అదే నా దగ్గర ₹1 కోటి ఉన్నాయి అనుకోండి, నేను ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు, నాకు లేని టెన్షన్స్, నాకు ఒక బీపీ బీపీలు వడ్లాసుంటి అనేటివి కూడా వచ్చే అవకాశం. ఎందుకంటే కొన్ని డిసీజ్ స్ట్రెస్ పెరిగిపోద్ది. ఈ ₹1 కోటి నేను ఎక్కడ పెట్టాలి? ఇంట్లో పెడితే ప్రాబ్లం, బ్యాంక్లో పెడితే ప్రాబ్లం, ఎక్కడైనా ఇస్తే నమ్మకం లేదు. అంటే ఒక లిమిట్ ఆఫ్ డబ్బులు మన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అది మనల్ని ఏమైస్తుందంటే, నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. రియల్ ఎస్టేట్ భూమి మీకు అందరూ తెలుసు, హైదరాబాద్ చుట్టుపక్కల శంషాబాద్ ఏరియాలో అవతల మాకు తెలిసిన రిలేషన్స్ 10 acres ల్యాండ్ ఉంది. అప్పుడు అమ్మితే దాదాపు 10 కోట్లు వస్తాయని చెప్పాడు. అయితే ఆయన ఏమంటాడంటే, అరే నీకు మంచి 10 కోట్లు వస్తాయి కదా, ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు కదా, డబ్బు అమ్మొచ్చు కదా అని చెప్పిన. ఆయన ఒక ఆన్సర్ ఏం చెప్పినట్టు, కరెక్టే అమ్ముతా, ఇప్పటి వరకు నాకు దానిలో ఏదో పంట పడుతుంది, నాకు తినడానికి హాయిగా సరిపోతుంది, నేను సంతోషంగా ఉన్నా. ఈ 10 crores కనుక నాకు వచ్చినట్టే నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఏ బీపీ లేదు, షుగర్ లేదు, రోగం లేదు. ఈ 10 కోట్లు వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ పెట్టాలి డబ్బులు, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఒక ప్రాపర్ వే అనేది నాకు. అంటే అనవసరంగా నేను కొని తెచ్చుకునే టెన్షన్స్ను వీటన్నిటి కూడా మన డబ్బు అనేది మనను శాసిస్తుంది. డబ్బును ఒక పరిధి మట్టి కనుక మనం మెయింటైన్ చేస్తే తృప్తిగా, అంటే తృప్తి లేనివాడు స్వర్గం పైన కూడా తృప్తిగా ఉండడు. అదే న్యాయంగా సంపాదించిన డబ్బుతో గంజి తాగిన కూడా మనకు అమృతం లెక్క అనిపిస్తుంది. అదే అన్యాయంగా సంపాదించిన డబ్బు ఏం తిన్నా కూడా మనకు విషయమే. ఇలాంటి మనకు డబ్బుతో లింక్ ఉన్న సమస్యలు ఉన్నాయి. పెట్టుకుడుగా ఎగ్జాంపుల్, మనం ఒక వాటర్ ఉంది, ట్యాబ్ వస్తుంది ఈరోజు, ఏది ఇంట్లో ట్యాబ్ వస్తుంది, ఒక 10 బిందెలు మనకు అవసరం, మనం 10 బిందెలు వాడుకుంటాం, తీసుకుంటాం, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ట్యాబ్ కోసం ఫ్రెష్ వాటర్. ఎటుకుడుగా వాటర్ వస్తుంది కదా అని చెప్పేసి 100 బిందెలు నింపుకొని, ట్యాంకులు నింపుకొని రోజు అయితే పెట్టుకోం కదా, నీళ్ళు పెట్టుకుంటే ఏమవుతుంది? ఖరాబ్ అయిపోతుంది, పురుగులు పడతాయి. అంటే డబ్బును కూడా ఒక ప్రాపర్ వేలో మనం యూటిలైజ్ చేసుకొని ఫ్లోటింగ్ అనేది అంటే మనకు వచ్చిన డబ్బు మన కుటుంబాలకు ప్లస్ సేవకు చేసినట్టయితే జీవితం అనేది తృప్తికరం. అల్టిమేట్ ఏంటంటే తృప్తిగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. అయితే ఈ డబ్బును ఒక లిమిట్ దాటిపోయిందంటే సుఖము, సంతోషము, ఆనందం అనేది వైబ్రేట్ అయిపోతుంది. కాబట్టి మనం సంపాదించుకునే డబ్బును ఒక ప్రాపర్ వేలా మన కుటుంబాలకు సంపాదించుకొని సరిపోయేంత సంపాదించుకొని దాన్ని ఏమైనా ఒక యూజ్ చేసినట్టయితే మనం జీవితంలో సంతృప్తికరంగా జీవించడానికి అవకాశం ఉంటుంది.